హాయ్ అండి. ఈరోజు మా చిన్నోడికి అక్షరాభ్యాసం. అందుకే మా పెద్దోడిని ఫస్ట్ తొందరగా స్కూల్‌కి అయితే పంపించేసి పనంతా చేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళిపోయాము. సామాను అంతా తీసుకొని వచ్చేసాను నేనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా! పంతులు గారు ఇక్కడ నార్త్ సైడ్ పంతులకైతే అక్షరాభ్యాసం అనేది తెలీదు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్షరాభ్యాసం అనగానే వాళ్ళు కొంచెం ఇదిగా చూసారు. కానీ పర్వాలేదు. వాళ్ళకి రాకపోయినా ఎలా వచ్చినట్టు చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము కూడా పంతులు గారు అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి చేయించుకున్నాము. సో, మా చిన్నోడికైతే అక్షరాభ్యాసం చేయించేసాము. సో, మీరు కూడా ఇలా ఈ రోజుల్లో కూడా చేపిస్తున్నారా అక్షరాభ్యాసాలు? కొంచెం కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే బాగా ఎక్సైట్ అయ్యాను. నిజంగా అక్షరాభ్యాసం తర్వాత స్కూల్‌కి ఎలా ఉంటాడో, వాడి ఫ్యూచర్ ఎలాగుంటుందో అన్నీ ఆలోచించేసామనమాట. ఇంతకీ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వీడు చేసే టార్చర్ ఆ టీచర్ ఎలా తట్టుకుంటుందా అని భయమేస్తుంది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్.